నెక్స్ట్ ప్రాబ్లం 3 సర్కిల్స్ ఇచ్చారు. ఈ సర్కిల్స్కి సంబంధించి మనం రాడికల్ సెంటర్ కనుక్కోవాలి. సో ముందుగా ఫస్ట్ సర్కిల్ మనం ఎస్ అనే పేరుతో తీసుకుందాం. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ సెకండ్ సర్కిల్ ఎస్ డాష్. సో ఇది జనరల్ ఫామ్లో లేదు. 2x² + 2y² ఉంది. అంటే x²కి y²కి కోఎఫిషియంట్ 2గా ఉంది. x²కి y²కి కోఎఫిషియంట్ 1 ఉంటేనే మనం దాన్ని జనరల్ ఫామ్గా ట్రీట్ చేస్తాం. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ జనరల్ ఫామ్. దీన్ని మనం జనరల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఎంటైర్ ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తే అప్పుడు అది మనకు జనరల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. x² + y². 2తో డివైడ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3/2x, ఇక్కడ 5/2y -9/2 = 0. సో దీన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకుందాం. జనరల్ ఫామ్లోకి మార్చిన తర్వాత వచ్చిందాన్ని ఈక్వేషన్ 2గా. అట్లానే థర్డ్ వన్ S#, ఇది ఈక్వేషన్ 3గా మనం తీసుకుందాం. సో ఈ ప్రాబ్లం మనం రాడికల్ సెంటర్ కనుక్కోవాలి. రాడికల్ సెంటర్ కనుక్కోవాలంటే రాడికల్ యాక్సిస్లు అనేవి 2 కావాలి. సో ముందుగా ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి సంబంధించినటువంటి రాడికల్ యాక్సిస్. సో రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 2 ఈస్ 1, 2కి సంబంధించినటువంటి రాడికల్ యాక్సిస్ ఈస్ S - S' = 0. సో S వచ్చేసి x² + y² + 4x - 7 మైనస్ S' అంటే రెండో ఈక్వేషన్కి మొత్తం మనం గుర్తులు మార్చుకోవాలి. యూ హ్యావ్ టు చేంజ్ ద సైన్స్. సో -x² - y² -3/2x -5/2y + 9/2 = 0. సో +x² -x² క్యాన్సిల్, +y² -y² క్యాన్సిల్. సో ఇక్కడ అన్నిటికి కూడా డినామినేటర్ 2 ఉంది. సో మనం 2ని LCM తీసుకున్నట్లయితే సో 2 × 4 = 8x. ఇక్కడ 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. 2 × 7 = 14. వీటన్నిటికీ 2 ఉంది కాబట్టి అవి యాజ్ టీస్గా మనం రిప్రజెంట్ చేసుకోవటమే. -3x -5y + 9 = 0. సో 2 అనేది క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా 2 0 0లోకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 8x - 3x అంటే 5x. అట్లానే -5y 9 - 14 అంటే -5 వస్తుంది. సో 5x - 5y -5 = 0. సో మొత్తాన్ని 5తో క్యాన్సిల్ చేస్తే x - y -1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ ఇంకొక రాడికల్ యాక్సిస్ కనుక్కోవాలి. సో దానికి మనం 2, 3 తీసుకోవచ్చు, లేదంటే 1 and 3 కూడా తీసుకోవచ్చు. సో మనకి 1 and 3 తీసుకుంటే ఈజీగా అక్కడ ఎలాంటి ఫ్రాక్షన్స్ లేవు. సో మనం ఈసారి 1 and 3 తీసుకుందాం. సో రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 3 ఈస్. ఓకే. 1కి 3కి సంబంధించినటువంటి రాడికల్ యాక్సిస్. సో ఈక్వేషన్ అంటే ఎస్లో నుండి S" మనం మైనస్ చేసుకోవాలి. సో S వచ్చేసి x² + y² + 4x - 7. సో S" వచ్చేసి x² + y² + y. సో దీన్ని మనం మైనస్ చేస్తే -x² - y² - y = 0. సో క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్ విత్ డిఫరెంట్ సైన్స్. సో సేమ్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం. +x² - x² + y² - y². సో 4x - y - 7 4x - y - 7 = 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే. So now solving these two equations we get the radical center. Let us see that. Okay, solving 4 and 5. So solving 4 and 5,
Equation 4 is x minus y minus 1 is equal to 0. Equation 5, 4x minus y minus 7 is equal to 0. So మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ తీసుకుందాం. x y 1 ఓకే, రెండిట్లలో ఉన్నటువంటి y కోఎఫిషియంట్స్ -1 కాన్స్టెంట్స్ -1 -7, x కోఎఫిషియంట్స్ 1 4, అగైన్ y కోఎఫిషియంట్స్ -1 1. సో x by -1 into -7 plus 7 ఫార్ములా -1 into -1 plus 1, so 7 minus 1. Y by -1 into 4 -4 ఫార్ములా -1 into -7 minus plus 7. 1 by 1 into -1 ఫార్ములా -1 into 4 -4 plus 4. సో x by 7 minus 1 అంటే 6, y by 7 minus 4 అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 minus 1 3. సో ఈ మొత్తం కూడా మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 3 1s 3 1s 1 by 1 అంటే 1. therefore x is equal to 2 into 1 2 1s 2, y is equal to 1 into 1 1. so x is equal to 2, y is equal to 1. therefore radical center is equal to x comma y, that is equal to 2 comma 1. okay, thank you.